అంటే కూటమిలో బీటలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏక్నాథ్ షిండే ఏ పదవి తీసుకుంటారు? ఆయన కోరుకున్న హోమ్, ఫైనాన్స్ లేదా అర్బన్ డెవలప్మెంట్లో ఆయనకి ఇస్తారా? గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు హోమ్ ఏ రకంగా అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కింద ఉన్నదో అదే రీతిలో ఏక్నాథ్ షిండేకి ఇస్తారా అన్న దాని మీద ఇంకా స్పష్టత లేదు. ముహూర్తం ఖరారైనా కూడా ఇంకా కూటమి సర్దుబాట్లు కాలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? నేను చెప్పింది కరెక్ట్ అంటారు అని మీరు అంటారనుకున్నా. ఇంకా 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. అవును. ఇవాళ 4వ తారీఖు డిసెంబర్ వరకు సెటిల్ అవ్వలేదంటే అవును నేను కరెక్ట్ అంటే ఎంతకాలం ఉండదు కదా. 15 రోజుల తర్వాత కూడా నా ప్రొజెక్షన్ ఇంకా కరెక్టే కదా. స్టిల్ కరెక్టే. రేపు సాయంత్రం వరకు మనకి ఏమవుతుందో తెలియదు. కరెక్టే కదా. అది ఎవరేమన్నా ఇది స్మూత్ డెలివరీయా, సిజేరియనా, ఎమర్జెన్సీయా, ఇంకా ఎవరికి తెలియట్లేదు. ఎవరికి తెలియట్లేదు. పేషెంట్ గురించి నేను చెప్పా 23 మీరంటే అందరూ అయిపోయింది అన్నారు. నేను అవ్వలేదు అన్నారు. నో పవర్ ఆన్ స్టాప్ ఏక్నాథ్ షిండే అన్నారు. ఏ పవర్ ఆఫ్ చేయలేదు అన్నా. అది కరెక్ట్. చాలా వరకు అవింది కదా. అవును. చాలా వరకు పోలేదు కదా. అవును. ఇంకా పోలేదు కదా. ఆయన తప్పిద్దామని చూశారు కదా, తప్పించారు కదా, గెలిచిన వాళ్ళు తప్పించారు కదా. నేను అక్కడ ఉన్న ప్రశ్నలు అడిగితే మిత్రులు ఎవరున్నారో బీజేపీ నుంచి అక్కడి నుంచి బాధపడతారని కాదు. నాకు నరేంద్ర మోడీ అంటే చాలా రెస్పెక్ట్, అందరికి తెలుసు. ఏం వచ్చినా లేకపోయినా వాళ్ళతో సంబంధం ఐ ప్రేజ్ కంట్రీ సేక్. అలాంటి వ్యక్తి ఏక్నాథ్ షిండే భుజాల మీద విజయం వచ్చింది. ఏక్నాథ్ షిండే లేకపోతే విజయం రాదు. అది అందరికీ తెలుసు. కానీ 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? ఎందుకంటే వాజ్పేయి అతని గురించి ఉత్తరప్రదేశ్ గెలిచారా, నా గురించి కాదా అని కసి పెట్టుకుని బయటికి గెంటేశారు కదా. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి బీజేపీ భారతదేశంలో. ఆయన ఉత్తరప్రదేశ్ ఫస్ట్ గవర్నమెంట్ తెచ్చిన వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు కదా. మర్చిపోయారేమో, బయటికి వెళ్ళిపోయాడు కళ్యాణ్ సింగ్. ఇప్పుడు ఏంటంటే నేను పేర్లు మెన్షన్ చేయను. ఏక్నాథ్ షిండే గురించి గెలిచారా, మా గురించి కాదా అని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. ఎస్ కరెక్ట్, మీ గురించి కాదు. పార్లమెంట్ లో అంత మహారాష్ట్రలో 48 సీట్లలో 17 వచ్చినాయి. బీజేపీకి 28 పోటీ చేసి 9 వచ్చినాయి. ఫడ్నవీస్ చాలా మంచి ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ చాలా షార్ప్ మ్యాన్, పెద్ద ఫ్యూచర్ ఉన్నది. కానీ పాపులారిటీ లేదు కదా. ఆ ఫిగర్ ఉండాలి కదా, చారిస్మా ఉండాలి కదా. ఏదో లెక్కలు పెడతా, కప్పులు పెడతా, ఇది పెడతా, పార్టీని నడుపుతామంటే నడుపు. అది ఫెయిల్. ఏక్నాథ్ షిండే సక్సెస్ ఇప్పుడు కూడా సెటిల్ అవ్వలేదు. ఆయన ఇప్పుడు కూడా హోమ్ ఎవరంట, లేకపోతే అది ఎవరంట. అంటే అతన్ని కట్ చేయాలి. అతను టూ పవర్ఫుల్ ఎవరికైనా ఏ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు కదా. మనం పాలిటిక్స్ లో ఉంటే పక్కన వాటి గురించి మనం జలస్ గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, నేచురల్. కానీ దీనికి పరిణామాలు వెంటనే ఉంటాయా, కొంత టైం తర్వాత ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే అన్యాచురల్ యాక్ట్స్. అన్యాచురల్ అంటే ప్రకృతికి వ్యతిరేకంగా జరిగేది ఏదైనా, మన పర్సనల్ లైఫ్ అనుకోండి, వ్యవసాయం అనుకోండి, ఏదనుకోండి, అన్యాచురల్ యాక్ట్స్ కి సాధారణంగా పరిణామాలు ఉంటాయి. మీకు తెలుసు, నాకు తెలుసు. అన్యాచురల్ యాక్ట్ ఇది అన్యాచురల్ కదా. అతను గెలిచాక మాకు 130 వచ్చినాయి, మాకు కేడర్ అడుగుతున్నారు. కేడర్ అడిగితే కేడర్ ఎక్కడున్నారు? 2000 జూన్లో ఏమయ్యారు? సరే, కోపం వద్దు. ఆర్ఎస్ఎస్ గెలిచి ఆర్ఎస్ఎస్ జార్ఖండ్ లో ఏం చేసింది? 28 ట్రైబల్ సీట్స్ ఉన్నాయి. 1000 మంది స్కూల్ పెట్టారు. అక్కడ ఒక్క సీట్ వచ్చింది. ఆ ఒక్క సీట్ ఎవరిది? డిఫెక్టెడ్ చంపాయి సోరెన్, ఆయన సీట్ ఆయన గెలిచారు. అప్పుడు ఎవరు జార్ఖండ్ గురించి ఎవరు మాట్లాడుతున్నదే. ఎక్కడైతే విజయం వస్తుందో విక్టరీకి, విజయానికి ఎంతో మంది తండ్రులు ఉంటారు. ఓటమికి అనాది అని అందరికి తెలుసు కదా. సో ఇది మీరు అన్న మాట మీరు అన్నారు అవ్వలేదంటే 12-13 రోజులు ఒక తిమింగలం ఇసుక దెబ్బ మీద కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటా ఉంటే ఇంకా నేను చెప్పింది అవ్వలేదని మీరు చెప్పింది నిజం. మొత్తాన్ని స్తంభింపజేశాడు. ఇంత భారీ మెజార్టీ వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇప్పటికీ కూడా ఇంకా ఒక ప్రతిష్టంభనే ఉంది. మళ్ళీ వస్తాను పుల్లారావు గారు మీ దగ్గరికి.